మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీ క్లయింట్ హత్య చేయలేదని నిరూపించడానికి ఇప్పటికే 2 సార్లు వాయిదా తీసుకున్నారు. కనీసం ఇప్పుడైనా ముద్దాయి నిరపరాధి అని సాక్ష్యం ఏదైనా తీసుకొచ్చారా? లేదు సార్. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ కేసులో ఆకాష్ హత్య చేయలేదు అనడానికి డిఫెన్స్ వారు ఏ విధమైన సాక్ష్యాన్ని చూపించలేకపోయారు. హత్య జరిగిన చోట దొరికిన పర్సు, భార్య విషయంలో ఆకాష్ ప్రవర్తన, ఒక స్థలం కోసం ప్రతాప్తో గొడవపడటం, చంపుతానని వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ప్రతాప్ని హత్య చేసింది ఆకాషే అని ఈ కోర్టు భావిస్తోంది. అందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 326 మరియు 302 సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష. ఆపండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రతాప్ని హత్య చేసింది ఆకాష్ కాదు. నిజమేంటో సాక్ష్యంతో సహా వివరించే అవకాశం మీరు నాకివ్వండి. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. ఓకే యువర్ ఆనర్. నమస్కారం యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇన్ని రోజులు హత్య ఆరోపణలు ఎదుర్కొన్న నా స్నేహితుడు ఆకాష్ చాలా అమాయకుడు. చాలా తెలివిగా అతన్ని ఈ హత్యలో ఇరికించారు. సురేషే తన బావని చంపి ఆకాష్ని ఇరికించాలని మొత్తం ప్లాన్ చేశాడు. అతను చెప్పేది నిజం కాదు యువర్ ఆనర్. వాళ్ళ ఫ్రెండ్ని తప్పించడానికి అతను కథలు చెప్తున్నాడు. కథలే కాదు బాసు, మన దగ్గర సినిమా కూడా ఉంది, చూస్తావా? యువర్ ఆనర్, ఈ ఫోన్లో సురేషే ప్రతాప్ని చంపిన వీడియో ఉంది, మీరే చూడండి. టీవీకి కనెక్ట్ చేయండి. ఓకే సార్. ఆకాష్నప్పుడే చంపుంటే ఇన్ని టెన్షన్ ఉండేవి కాదు సురేష్. చాలా తప్పు చేశాను. నిజమే బావా, మనల్ని టెన్షన్ పెట్టే వాళ్ళని క్షమించడం చాలా పెద్ద తప్పు. చంపడమే కరెక్ట్. అందుకే నేను వచ్చాను
ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం బావా. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నువ్వు ఆకాష్ని నమ్మావు. నేనేమో గుడ్డిగా నీ వెనకే తిరిగాను. అందరికీ నన్ను నా బామ్మర్ది, నా పార్ట్నర్ అని చెప్తూ వ్యాపారంలో మాత్రం పరాయివాణ్ణి చేశావు. నీ వల్ల ఎంత అవమానం, మెంటల్ టార్చర్ అనుభవించానో తెలుసా? జీతం కూడా ఇవ్వకుండా కూలివాడిలాగా బాడీగార్డ్లా వాడుకున్న నీకు నీ చావునే నీకు గిఫ్ట్గా ఇస్తాను. రే సురేష్, పిచ్చి పట్టిందా? చంపడం ఏంట్రా? నేను నీ బావన్రా, మీ అక్క భర్తని. అయితే ఏంటి? నువ్వు నాకు ఏమీ చేయనప్పుడు ఎవరైనా సరే చంపడమే నా టార్గెట్. నువ్వు ఆకాష్ గొడవ పడ్డప్పుడు వాడు వార్నింగ్ ఇచ్చాడు చూడు, అప్పుడే నిన్ను చంపాలన్న ఆలోచన పుట్టింది. అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య గొడవలు పెంచాను. అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరించాను. నీకు అక్కకి ఆ ఆకాష్ మీద అనుమానం పెరిగేలా చేశాను. ఇప్పుడు కూడా రోడ్డు మీద నిన్ను చంపాలని ట్రై చేశాను. కానీ జస్ట్ లో మిస్ అయ్యావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను. రే 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 సైకో వెధవా, నన్ను చంపి నువ్వు బయట తిరగలవా? ఆస్తిని అనుభవించగలవా? జీవితాంతం జైల్లోనే పన్నేడుస్తావురా. లేదు బావా, జైలుకెళ్ళేది నేను కాదు. ఆల్రెడీ దానికో ప్లాన్ రెడీగా ఉంది. ఇదిగో, నీకు తెలియని విషయం ఏంటంటే ఇదే లాడ్జికి ఆకాష్ కూడా వచ్చాడు. ఇదిగో, అక్కకి నాకు అందరికీ నీ శత్రువు ఆకాశే కాబట్టి నిన్ను చంపి వాణ్ణి ఇరికిస్తాను. ఇదిగో విత్ ప్రూఫ్. ఈ పర్సు వాడు ఇదే లాడ్జ్లో ఉన్నాడన్న సీసీ కెమెరా ఫుటేజ్, నువ్వు చచ్చాక మా అక్క కోపం, అనుమానం, ఇవన్నీ ఆకాశే నిన్ను చంపినట్టు చెప్పే బలమైన సాక్ష్యాలు. కాబట్టి నిన్ను చంపి ఎస్కేప్ అవ్వడం నాకు చాలా చాలా ఈజీ. రేయ్, రేయ్. వసంత కోకిలా జగమంతా గెలుపులా జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు
నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ మొత్తం డబుల్ చేసి నేను నీకు తిరిగి చేస్తాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? మన స్వీట్ హోమ్ లోపలికి కలిసి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళాల్సిన స్వీట్ హోమ్ ఇది కాదని నీకు గుర్తుంది కదా. వెళ్ళి ఆకాష్కి విషయం చెప్పిరా. ఇద్దరం కలిసి మన ఇంటికి వెళ్దాం. రా సంధ్య. కమోన్ సంధ్య, ఏంటి ఆలస్యం? తొందరగా డోర్ ఓపెన్ చేయి, లోపలికి వెళ్దాం. నేను డోర్ తీయమన్నాను సంధ్య, కీ ఇవ్వమని లేదు. ఓ, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను అని సెంటిమెంట్గా నాతోనే డోర్ ఓపెన్ చేయిస్తున్నావా? కరెక్ట్ ఆకాష్, ఎంతో రిస్క్ చేసి కాపాడుకుంది కదా, ఆ మాత్రం సెంటిమెంట్ లేకపోతే ఎలా? నీ ఇంటి డోర్ని నీ చేత్తో నువ్వే ఓపెన్ చేస్తే మా ఇద్దరికీ హ్యాపీగా ఉంటుంది కదా సంధ్య? సావాస దోషం అంటే ఇదే. ఇన్నాళ్ళు సంధ్యకున్న సెంటిమెంట్ పిచ్చి నీకు కూడా అంటించిందా? సహవాసమో సాహసమో తెలియదు కానీ సెంటిమెంట్ మాత్రం పిచ్చి కదా ఆకాష్, ప్రేమ అంతే కదా సంధ్య? ఓకే, మీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? డోర్ ఒక్కటే ఓపెన్ చేస్తే చాలా, లేక హారతి పట్టే ప్రోగ్రాం కూడా ఏదన్నా ఉందా? ముందు డోర్ ఓపెన్ చేస్తేనే కదా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో తెలిసేది. అంతేనంటావా సంధ్య? సరే, కీవు. డోర్ ఓపెన్ చేసేసాను. చాలా? ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఆకాష్. సంధ్య, ఇక వెళ్దాం. వెళ్తారా? ఎక్కడికి? మా ఇంటికి. సూర్య. ఎస్ ఆకాష్, నువ్వు విన్నది కరెక్టే. ఈ క్షణం నుంచి సంధ్య మా ఇంట్లో, మా స్వీట్ హోమ్లో మిస్సెస్ సూర్యగా ఉండబోతోంది. ఏంటి బాస్, అర్థం కావడం లేదా? షాక్ కొట్టినట్టుందా?
చూడు సంధ్య, ఇలా జరగకూడదనే డోర్ ఓపెన్ చేయకముందే ఆకాష్కి విషయం చెప్పమన్నాను. నువ్వు టెన్షన్ పడ్డావో లేక నిజం దాయాలనుకున్నావో సైలెంట్ అయిపోయావు. ఆకాష్ని కన్ఫ్యూజన్లో పెట్టేశావు. సర్లే, నిజమేంటో నేనే చెప్పేస్తాను. చూడు ఆకాష్, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి సంధ్య నేను ఒక అగ్రిమెంట్కి వచ్చాం. జడ్జిమెంట్ వచ్చిన వెంటనే నువ్వు నాతో పాటు వచ్చేయాలి. ఆకాష్ కట్టిన తాళి పక్కకు విసిరేసి నా భార్యగా వచ్చేయాలి. నువ్వు నా కండిషన్కి ఒప్పుకుంటే ఆకాష్ని నిర్దోషిగా నేను విడిపిస్తాను. సంధ్య సంతకం పెట్టడం వల్లే నేను నిన్ను సేవ్ చేశాను. అగ్రిమెంట్ ప్రకారం సంధ్యను తీసుకెళ్తున్నాను. సంధ్య, పద. వద్యం రాకముందే మన పాతింటికి వెళ్ళి పాత లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. బాయ్ ఆకాష్. రమ్మంటున్నాను కదా, నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? రా. ఏ తాళి కోసము తల వంచుకున్నదో, ఏడడుగులేసి బతుకు పంచుకున్నదో. ఏ తాళి కోసము ఆగు సంధ్య, ఏడడుగులేసి నా భార్యగా నా ఇంటికి రాబోతూ నీ మెడలో ఆకాష్ కట్టిన తాళి ఉండడానికి వీల్లేదు. మగాడు రాసుకున్న వేద శాస్త్రమై ఇల్లాలి ఈ గుమ్మంలోనే తీసే. ఆకాష్ చేతికిస్తావో లేక కాళ్ళ దగ్గర పడేస్తావో నీ ఇష్టం. యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి? చరితగాల జీవితాల గమ్యమేమిటి? కళ్యాణం వైభోగం, కళ్యాణం. వసంత కోకిల జగమంతా గెలుపులా. నన్ను తప్ప ఎవరిని ప్రేమించకూడదు. ఆఖరికి స్నేహితులని కూడా నా కోసం దూరం పెట్టేంత పిచ్చిగా నా వెనకే తిరగాలి. నేను నా భర్త తప్ప మాకు వేరే ప్రపంచం ఉండకూడదు. మూడో మనిషి మా మధ్యలోకి రాకూడదు. నా కోరికల్లో స్వార్థం ఉందో నాకు తెలుసు. కానీ నేను నా భర్తతో ఎలా ఉంటానో నా భర్త కూడా నాతో అలాగే ఉండాలనుకోవడం తప్పు కాదని నా బలమైన నమ్మకం. నా నమ్మకాన్ని గెలిపించాల్సిన బాధ్యత మాత్రం నీదే స్వామి. నేను కోరుకున్న లక్షణాలున్న వ్యక్తి నాకు భర్తగా అయ్యేటట్టు ఆశీర్వదించు. ఇవి చాలు వదినా, ఇంకో 2 చీరలు తీసుకో వదినా. అవును, కావేరి ఎక్కడ కనిపించట్లేదు? గుడికెళ్ళింది. ఏమో అనుకున్నాను కానీ మీ అమ్మాయికి భక్తి ఎక్కువే. భక్తి కాదత్తా, భయం. మా మిడిల్ క్లాస్ బ్రతుకులకి గంతకి తగ్గ బొంతలాంటి సంబంధం కాకుండా నేను కోరుకున్నవాడు భర్తగా రావాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను. మా కోడలికి పెళ్లి మీద చాలా ఆశలున్నట్టున్నాయి. మరి పెళ్ళంటే భవిష్యత్తు. ఆ మాత్రం ఆశలు కోరికలు లేకుండా బ్రతకడం నాకు చేత కాదత్తా. అయితే వదినా, 1 కాదు ఇంకో 2-3 చీరలు తీసుకో, పెళ్లికి పనికొస్తాయి. నువ్వు ఊరుకో వదినా. ఇదిగో కావేరి, ఈ చీర ఎలా ఉంది?
ఎంత? 350 ఛీ, ఏంటి 350 రూపాయలా? చిచ్చి, ఇలాంటి చీర నా ఒంట మీద పడితే తేళ్లు జరులు పాకినట్టుంటుంది. కనీసం 1000 రూపాయలైనా పెట్టి కొనకపోతే నాకు చీర కట్టుకోబుద్దయ్యదు. మింగ మెతుకులేదు కానీ మెడలోకి ముత్యాల హారం కావాలన్నదంట నీలాంటిది. ఏ లోకాన ఉన్నాడో మహానుభావుడు. మీ నాన్న పోతూ పోతూ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. చాంతాడంత అప్పుల చిట్ట ఇచ్చి వెళ్ళాడు. ఆ ఆస్తులన్నీ అమ్మితే కాని వాటన్నిటినీ నేను తీర్చలేకపోయాను. ఆఖరికి ఇల్లు తప్ప మనకంటూ ఏదీ లేదు. ఎప్పుడు ఏ పని దొరికితే అది చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నాం, రోజులు గడుపుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో నీకు 1000 రూపాయల చీర కావాల్సొచ్చిందా? అమ్మా, మన దరిద్రాన్ని ఈ 4 గోడల మధ్య అనుభవిస్తున్నది సరిపోనట్టు బయటికి వెళ్ళినప్పుడు కూడా అందరికీ తెలిసేట్టు చెయ్యాలా? ఖరీదైన చీర ఒక్కటి కూడా లేదు. అది చెప్తుంటే అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తావేంటి? నేను కాదే తల్లి, నువ్వు నన్ను, మన బ్రతుకుల్ని అర్థం చేసుకోవడం లేదు. ఏదైనా కష్టం వస్తే నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవ్వరూ లేరు. ఎందుకు లేరు? సిటీలో ఆకాష్ మామయ్య ఉన్నాడు కదా, అతను కోటేశ్వరుడని నువ్వే చెప్పావు. ఈ ఇల్లు కూడా అమ్మేసి మనం ఆ ఇంటికి వెళ్ళిపోతే దర్జాగా బ్రతకచ్చమ్మా. అది జరగదు కావేరి, మనం అక్కడికి వెళ్ళకూడదు. ఆకాష్ మామయ్య గురించి ఎప్పుడు చెప్పినా నువ్విలాగే మాట్లాడతావు. మన బ్రతుకులు ఎప్పటికీ మారవు. ఏంటి వదినా, మీరు మాట్లాడుకునేది నిజమా? మీ తమ్ముడు కోటీశ్వరుడా? అవును వదినా, తమ్ముడు అంటే దూర బంధువులే. కాని చిన్నప్పటి నుండి నేనంటే చాలా ప్రేమగా ఒకే తల్లి బిడ్డల్లా ఉండేవాళ్ళం. ఎప్పుడు అక్క అక్క అంటూ నా వెనకాలే తిరిగేవాడు. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి ఏంటి సమస్య? ఇదిగో అంతా వీళ్ళ నాన్న వల్లే. ఒకసారి డబ్బు అవసరమై అడగడానికి వెళ్తే ప్రస్తుతానికి లేవు అని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. ఇద్దరికి మాటామాట పెరిగి మొహాలే చూసుకోవడమే కాదు కదా, కనీసం ఫోన్లు చేసుకోవడం కూడా మానేశాం. అలా మా బంధం దూరమైపోయింది. తప్పు అన్నయ్య గారిది అని నువ్వే అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా మీ తమ్ముడు అర్థం చేసుకుంటాడేమో అనిపిస్తుంది వదినా. ఇదే మాట నేను కూడా చాలా సార్లు చెప్పానత్త, కానీ మా అమ్మే వినట్లేదు. చాలే ఊరుకో. ఆకాష్కి మా మీద కోపం ఉండడం వల్లే ఇన్ని రోజులు అతను కూడా ఫోన్ చేయట్లేదు. లేదంటే వీళ్ళ నాన్న చనిపోయినప్పుడే ఈ ఇంటికి వచ్చేవాడు కదా. విషయం తెలియదేమో, లేదంటే అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేకపోయానన్న బాధ కూడా ఉండొచ్చు. మీ తమ్ముడు గురించి నువ్వు ఎలా అనుకుంటున్నావో, మీ తమ్ముడు కూడా మీరంతా అతని మీద కోపంతో ఉన్నారు అనుకుంటున్నాడేమో. ఇంతకీ మీ తమ్ముడికి పెళ్ళయిందా? అయ్యింది. మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఓహో, 2 సార్లు అయ్యిందా? వదినా, నువ్వేమైనా అనుకో కానీ ఇక్కడున్న కష్టాలు దూరం అవ్వాలి అంటే మీ తమ్ముడింటికి వెళ్ళడమే కరెక్టు. అతనికి ఎవరూ లేరు కాబట్టి ఒక పెద్ద దిక్కులా ఆ ఇంట్లో ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది, పెళ్ళిడికొచ్చిన కావేరికి కూడా మంచి జరుగుతుంది. అవునమ్మా, వెళ్దామమ్మా. అత్తయ్య కూడా చెప్తుంది కదా. ఒకవేళ మామయ్యకి మనం ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదనిపిస్తే వెంటనే వచ్చేద్దామమ్మా. ప్లీజ్ అమ్మా. సంధ్య, ఏంటి అంత సీరియస్గా వెతుకుతున్నావు? అబే ఏం లేదు. ఫ్రెండ్స్గా ఉండాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? నిజాన్ని దాచకూడదు, అడిగితే అబద్ధం చెప్పకూడదు. నువ్వు వెతుకుతుంది ఇదేనా? ఈ లెటర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దొంగతనం చేశాను. దొంగతనమా? అవును,
ఆకాష్ని కాపాడడానికి నేను పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకో అనుకున్నాను. డైరెక్ట్గా జైలుకి వెళ్ళి ఆకాష్కి చెప్తావో లేదంటే వినాయకరావు గారికి ఫోన్ చేసి మాట్లాడతావేమో అనుకున్నాను. కానీ భర్తని కాపాడుకోవడానికి ఇంత సాహసం చేస్తావని అనుకోలేదు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో రాత్రంతా ఆలోచించాను, కానీ నాకు అర్థం కాలేదు. అప్పుడే నీ రూమ్ బయట నుంచి వెళ్తున్నప్పుడు కన్నీటితో నువ్వు ఉత్తరం రాయడం, అది ఆకాష్ ఫోటో వెనక పెట్టడం నేను చూశాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ లెటర్ని తీసి చదివాను. నిజంగా భారీగా నీ స్థానం, స్థాయి ఎంత గొప్పదో ఆ క్షణం అర్థమైంది. నా కంటికి నువ్వు దేవతలా కనిపించావు. ఈ లెటర్లో ప్రతి అక్షరంలో ఆకాష్ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది. వసంత కోకిల జగమంతా గెలుపులా. నువ్వు పండుతోనే ఉండాలి. ఈ పాప చేత నాన్న అని పిలిపించుకోవాలి. పాపని తీసుకుని ఇద్దరు ఇంటికి రండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. తీసుకో బాబ్జీ. సంధ్య, సూర్య రూమ్లో కొత్త సూట్ పెట్టావా? పెట్టానండి. చూశాడా? ఏమోనండి, నేను వెళ్ళేసరికి స్నానం చేస్తున్నట్టున్నారు. సూట్ బెడ్ మీద పెట్టి వచ్చేసాను. చూసే ఉంటాళ్లే. ఫస్ట్ టైం సూర్యని మనం సూట్లో చూడబోతున్నాం. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నానా? కాదు, చాలా చెత్తగా కనిపిస్తున్నావు. అదేంటి అలా అన్నావు? ఏమైంది? నీ రూమ్లో సూట్ పెట్టాను, చూడలేదా? అడగడం మర్చిపోయాను సంధ్య. ఆకాష్ సూట్ నా రూమ్లో ఎవరు పెట్టారు? అది నాది కాదు, నీకోసమే కొన్నాను. ఏంటి నా కోసమా? ఎందుకు? మడత పెట్టి లోపల దాచుకుంటావు అని. లేకపోతే ఏంటి సూర్య, నువ్వు సూటు వేసుకొని దర్జాగా మెట్లు దిగుతుంటే ఎప్పుడెప్పుడు చూద్దామని మేం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో మళ్ళీ సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని వచ్చావు. నా జాబ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇప్పుడు మనం వెళ్ళేది సైట్కే కదా, నాకు సూట్ ఎందుకు? హలో బాస్, మనం వెళ్ళేది సైట్కే, కానీ మీరు సెక్యూరిటీ ఆఫీసర్గా రావటం లేదు.
నా బిజినెస్ పార్ట్నర్గా వస్తున్నారు. ఏంటి బిజినెస్ పార్ట్నరా? వద్దు ఆకాష్. ఏ ఎందుకొద్దు? నిజం చెప్పాలంటే నా ప్రాణాలు కాపాడినప్పుడే నిన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలి. అప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పటికి కూడా ఆలస్యం చేస్తే నా అంత కృతజ్ఞతాహీనుడు ఇంకొకడు ఉండడు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ నన్ను సెక్యూరిటీగానే ఉండనివ్వు. నాకిదే కంఫర్ట్గా ఉంటుంది. నీ కంఫర్ట్ కన్నా నాకు ఫ్రెండ్షిప్పే ముఖ్యం. నేను నీకిచ్చే గౌరవమే ముఖ్యం. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఆకాష్, బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు నాకు వెలకట్టలేని పోస్ట్ ఇచ్చావు. ఒక పార్ట్నర్గా నీ బాధని పంచుకున్నావు. నా మీద నమ్మకం పెంచుకున్నావు. ఒంటరిగా నన్ను వదిలేకుండా నీ ఇంటికి తీసుకొచ్చి మర్యాదగా చూస్తున్నావు. ఇంతకు మించిన పోస్టు గౌరవం వేరే ఏది ఉండదు. అయినా నాకు నీ బిజినెస్ గురించి ఏమీ తెలీదు. ఆ అవగాహన, అనుభవం ఏదీ లేదు. అలాంటప్పుడు నేను నీ పార్ట్నర్ అయితే ఆ వ్యాపారానికే నష్టం. అలా అనుకుంటే ఒక ఆర్మీ కెప్టెన్కి సెక్యూరిటీ పోస్ట్ ఇవ్వడం కరెక్టా? వ్యాపారానికి అనుభవం, అవగాహన కాదు, తెలివి, ఓర్పు, నేర్పు ఉంటే చాలు. అవి నీ దగ్గర ఉన్నాయని నమ్మే నిన్ను బిజినెస్ పార్ట్నర్గా ఉండమంటున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నువ్వొక్కడివే ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సైట్ పనులు చూసుకున్నావు. అంటే నీకు బిజినెస్ గురించి పూర్తిగా తెలిసినట్టే కదా? ఒకవేళ తెలియకపోయినా నువ్వు నా పక్కన తోడుగా ఉంటే చాలు. మొత్తం నేను చూసుకుంటాను. సూర్య, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో సంతోషమే ఉండేది కాదు. దానికి నేనేం చేసినా చాలా తక్కువ. స్నేహంతో సమానమైన హోదా ఇస్తానంటే వద్దనటం కరెక్ట్ కాదు. సడన్గా మీ ఇద్దరికి ఏమైంది? ఇప్పుడు హోదాలు, పోస్టుల గోల ఎందుకు? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. హ్యాపీగా సైట్కి వెళ్ళి నన్ను వర్క్ చేసుకొనివ్వరా? ఈరోజు బిల్డర్తో మీటింగ్ ఉంది. సంధ్య, నువ్వు తొందరగా టిఫిన్ వడ్డించు. టిఫిన్ కాదు కదా, నువ్వు నా కండిషన్ ఒప్పుకొని సూట్ వేసుకొని వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. పస్తులతోనే ఉంటాను. మీరొక్కరే ఎందుకండి, నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. సూట్ వేసుకుంటావా, వేసుకోవా? పార్ట్నర్గా ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? సరే, ఒప్పుకుంటాను, వేసుకుంటాను. ఉండండి. వావ్, గ్రేట్ సూర్య. ఇప్పుడు చూడు ఎంత రాయల్గా ఉన్నావో. ఆంటీ అంకుల్కి వీడియో కాల్ చేస్తానుండు. నేను ఈ డ్రెస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు కాదు ఆకాష్, సైడ్కి వెళ్ళాక చేద్దాం. అసలే మీటింగ్ లేట్ అవుతుంది కదా. సంధ్య, మా ఇద్దరికి వడ్డించు. కూర్చోండి. బాయ్. బాయ్ సంధ్య. బాయ్. బాయ్ సంధ్య. బాయ్.
చూసావా సూర్య, ఏఎస్ కన్స్ట్రక్షన్స్ అంటే ఆకాష్ అండ్ సూర్య కన్స్ట్రక్షన్స్. పేరు కూడా మార్పించేసావా? పార్ట్నర్ వచ్చిన తర్వాత కూడా పేరు మార్చకుండా ఉంటానా? నేను ఊపిరితో ఉన్నంత కాలం ఈ పేరు మారదు, మన స్నేహము చెరగదు. వసంత కోకిల జగమంతా గెలుపులా సూర్య అండి. ఓ, ఏదో సినిమా హీరో సూర్యాలా పేరొకటే చెప్తే ఎలా? మీ వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ఈ ఇంటికి మీకు సంబంధం ఏంటి? అంటే నేను ఇక్కడ ఓహో, మీరు ఇక్కడ పనిచేస్తున్నారా? మా మామయ్య కంపెనీలో వర్కరా? కావేరి కావేరి, కూల్ కూల్. సడన్ గా వచ్చిన సునామీలా నీ ప్రశ్నలతో సూర్యని ముంచేయకు. అతను ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. అయ్యో, నీ ఫ్రెండా మామయ్య? ఎవరో కొత్త వాళ్ళు అనుకుని. క్వశ్చన్లతో ఎన్కౌంటర్ చేసావు. ఆకాష్, టైంకి వచ్చి సేవ్ చేసావు. లేదంటే ఈ అమ్మాయి వరుస ప్రశ్నలకి నా బుర్ర బ్లాస్ట్ అయిపోయేది. వన్ వే ట్రాఫిక్ లాగా వరుసగా ప్రశ్నలు అడుగుతుందే తప్ప ఆన్సర్ చెప్పే టైం కూడా ఇవ్వట్లేదు. సారీ అండి. పర్లేదులేండి. సూర్య, నువ్వు లోపలికి రా. అయ్యో, సూర్య, మా అక్క సుభద్ర. అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. నమస్కారం అండి. నమస్కారం అండి. మా కావేరి కొంచెం అల్లరెక్కువండి, తెలియక ఏదేదో మాట్లాడేసింది. కొంచెం ఎక్కువ కాదండి, చాలా ఎక్కువ. అక్క, నేను సంధ్య ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఇదిగో నా బెస్ట్ ఫ్రెండ్ సూర్యనే. ఒక ఫ్రెండ్గా పరిచయమై ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్గా నాతోనే కలిసి ఉంటున్నాడు. నా బిజినెస్లో పార్ట్నర్గా కూడా మారాడు. కావేరి, మా సూర్య గురించి డీటెయిల్స్ చాలా, ఇంకేమన్నా కావాలా? అయ్యో, ఏమనుంటే ఇప్పుడే అడగమని ఆకాష్. లేదంటే డైలీ ఎన్కౌంటర్కి బలవడం నా వల్ల కాదు. చెప్పు కావేరి, ఏమన్నా తెలుసుకోవాలా లేకపోతే అడగాల? పో మామయ్య. చిట్టి తల్లి ఎంత ముద్దొస్తుందో. నా దిష్ట తగిలేలా ఉంది. ఏదేటవు పండు తీసుకో. బాయ్ బాబ్జీ. ఎందుకు ఏడుస్తున్నావు బాబ్జీ? ఒక బిడ్డకి తండ్రి అయి ఉండి కూడా చిన్నపిల్లాడిలో ఏడుస్తున్నావేంటి? ఊరుకో ప్లీజ్. నువ్వు, పండు, పాప మీరంతా ఒక కుటుంబం. సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సింది పోయి ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు చేసిన త్యాగం, తీసుకున్న నిర్ణయం మా మొహాల్లోనే కాదు మనసుల్లో కూడా బాధని నింపేసింది దివ్య. నవ్వుతూ బాయ్ చెప్పడం
మా వల్ల కాదు. దివ్య, నాకేం చెప్పాలో తెలియట్లేదు. నా బతుక్కి ప్రేమన్నా, పెళ్ళన్నా, పెళ్ళవన్నా అన్నీ నువ్వే అనుకున్నాను. తొందరపాట్లు చేసిన పొరపాటు వల్ల ఈరోజు ఇలా. బాబ్జీ, అదంతా మర్చిపోమని చెప్పానా? గతాన్ని ఇంట్లో ఇక్కడితోనే మర్చిపో. నువ్వు, పండు, పాప, మీ ముగ్గురు ఒక కుటుంబం. నీ సంతోషమే నా సంతోషం, సరేనా? ఏడవద్దు. పండు, పాప బారసాలప్పుడు నన్ను పిలవడం మర్చిపోకండి. ఎలా మర్చిపోతాను దివ్య? ఈ ఊపిరి ఉన్నంతకాలం నిన్ను మర్చిపోను. నా జీవితంలో జరిగే పండగే కాదు, ఏ విషయమైనా సరే నీతో చెప్పకుండా ఉండలేను. బావ మరదలుగా మన పరిచయం స్నేహంగా మొదలైంది, ఇప్పుడు స్నేహంగానే దూరం అవుతుంది. దివ్య, ఆ పాపకి నువ్వు సెలెక్ట్ చేసిచ్చిన పేర్ల కన్నా బెస్ట్ పేరు మాకు దొరికింది. అదేంటో తెలుసా? దివ్య. నా పేరెందుకు? బాబ్జీ అమ్మా నాన్న పేరు ఇంకా బాగుంటుంది. బాగు అన్నది ప్రేమలో కాదు, మా మీద నువ్వు చూపించిన ప్రేమలో కనిపించింది. బాబ్జీ చెప్పింది నిజమే దివ్య. ఒక ఫ్రెండ్గా నా జీవితంలోకొచ్చి మీ ప్రేమని, జీవితాన్ని నా కోసం త్యాగం చేశావు. నువ్వంటూ లేకపోతే నేను, నా బిడ్డ అనాథాశ్రమంలో ఉండేవాళ్ళం. నిన్ను మాతో తీసుకెళ్లే అవకాశం లేదు కాబట్టే నీ ప్రేమని, పేరుని కలిపి మేం తీసుకెళ్తున్నాం దివ్య. థ్యాంక్ యూ బాబ్జీ. ఈ థ్యాంక్స్ నీ మాటలకు మాత్రమే కాదు, ఇన్నాళ్ళు నన్ను భరించినందుకు. సరే, మీరు బయలుదేరండి. క్యాబ్ ఆల్రెడీ బయట వెయిట్ చేస్తుంది. బాయ్ తల్లి. బాయ్ దివ్య. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఏడుపంటూ తెలియని నన్ని ఏడిపించి వెళ్ళిపోయావు బాబ్జీ. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. నేను దూరం చేసుకున్న ప్రేమ నీకెప్పుడు దూరం కాకూడదు. కావేరి అమాయకత్వం, ఆ మాట తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వాళ్ళని ఇన్ని రోజులు మిస్ అయ్యానని చాలా తప్పు చేసినట్టు అనిపించింది. తప్పు నీది కాదులే, నాది, మా బావది. మా ఇద్దరి ఈగోల వల్ల అక్క నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. జీవితాంతం అక్క కావేరి బాధ్యత నేనే తీసుకుంటాను. ఆ విషయంలో మీ మీద నమ్మకం ఉండబట్టే వదిన గారు ఇక్కడి వరకు వచ్చారు.
మీ బంధంలోనే కాదు, ఈ బాధ్యతలో నేను కూడా ఈక్వల్ షేర్ తీసుకుంటాను. మనం షేర్ చేసుకోవాల్సినవి ఇవే కాదు సంధ్య, ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి. నాకు కిచెన్లో పనులు కూడా చాలా ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని వస్తాను. ఓపికగా ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈ టైంలో సూర్య ఎక్కడికి వెళ్ళాడు? గదిలో ఆ సౌండ్ ఏంటి? సూర్య, సూర్య, ఆవిరి పడుతున్నావా? నువ్వు కనిపించకపోయేసరికి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను? ఆఫీస్ నుంచి వచ్చేసరికి ముక్కంతా బ్లాక్ అయ్యి కోల్డ్ అనిపించింది, అందుకే ఆవిరి పడుతున్నాను. ఆ వేణీళ్ళు ఎక్కడవి? నేనే పెట్టుకున్నాను. ఏంటి, నువ్వు పెట్టుకున్నావా? అవును. నేనేదో పప్పుచారు కాచినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? జస్ట్ వేడిలే కదా. గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను, వేడయ్యాక తీసి తెచ్చుకున్నాను. ఆ పని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసేదాన్ని కదా. ఉదయం నుండి నీకు ఎన్నో పనులుంటాయి, అది సరిపోనట్టు ఆఫీసుకు కూడా వెళ్తున్నావు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నీకు చెప్పడం ఎందుకని? ఫ్రెండ్షిప్ లో డిమాండ్ చేయాలి, అంతేకాని ఇలా జాలి చూపించడం ఏంటి అసహ్యంగా? జాలి కాదు ఫ్రెండ్, వంట చేయడం, ఇంటి పనులు పూర్తి చేయడం నాకు రాదు కాబట్టి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇది చాలా చిన్న విషయం, సిల్లీ విషయం. నువ్వు ఫీల్ అవ్వడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి ఇందులో ఏమీ లేదు సంధ్య. ఆ గ్లాస్లో ఏంటి? మిరియాల పాలు. ఇవి కూడా నువ్వే పెట్టుకున్నావా? ఎస్. ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు, ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. నీ పద్ధతి అస్సలు బాగోలేదు సూర్య. ఏంటి, పాలు నీళ్లు కాచుకోవడం కూడా తప్పేనా? కాదు, నీ పనులు నువ్వే చేసుకోవడం. ఈ పనులు నాకేం కొత్త కాదు, ఆర్మీలో నేర్చుకున్నాను, ఇప్పుడు అప్లై చేస్తున్నాను. అయినా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే నాకు కూడా ఇది నా ఇల్లే అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నీ ఓవర్ కేరింగ్తో ఇవి కూడా చేయనివ్వకపోతే నీ మీద ఆకాష్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దు బాబు, అంత పని చేయకు. మా ఆయనకి మంచి అయినా చెడైనా నువ్వేం చెప్తే అదే నమ్ముతాడు, వేరే వాళ్ళ వర్షన్ కూడా వినడు. తెలుసు కదా మరి. సో తమరు దయచేయండి. సరే కానీ పాలు తాగి ఆ గ్లాస్ ఇవ్వండి. నేను వెళ్ళేది కిచెన్లోకే కాబట్టి అక్కడ పెట్టేస్తాను. నో నో నో, ఎవరి పని వాళ్ళదే. నువ్వు వెళ్ళు, నేను పాలు తాగిన తర్వాత తీసుకొస్తాను. వెళ్ళండి మేడం, గుడ్ నైట్. వెరీ గుడ్ సూర్య, ఫస్ట్ టైం అయినా కాఫీ బాగానే పెట్టావు. అందుకేనేమో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. గృహప్రవేశం రోజునే గోడ కూలిపోయినట్టు సొంత పనులు చేసుకోవడం మొదలుపెట్టిన రోజే బటన్ ఊడిపోవాలా? ఇప్పుడు సూది దారం ఎక్కడుందో. సూర్య, కాఫీ. నా కాఫీ ఆల్రెడీ అయిపోయింది, అదిగో ఖాళీ కప్.
వంట పనులు రావని చెప్పి కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? కాఫీ పెట్టడం ఈజీనే కదా అని నేను ట్రై చేశాను, బానే వచ్చింది. రేపటి నుండి ఇంట్లో నేనే కాఫీ పెట్టాలని ప్రిపేర్ అయిపోయాను. వద్దులే, నీ పనులు నువ్వు చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వేరే పనులు చేయిస్తానా? సరే, శుద్ధి దారం ఇవ్వు. ఎందుకు? కోట్ బటన్ ఊడిపోయింది, కుట్టుకోవాలి. నాకివ్వు, కుట్టిస్తాను. నా కోటు, నా బటన్ నేనే కుట్టుకోవాలి. జస్ట్ సూది దారం ఇవ్వు చాలు. అది కాదు సూర్య, నీకు కుట్టుకోవడం రాదు కదా. ఎందుకు రాదు? సూదిలో దారం ఎక్కించి కింద నుండి పైకి తీస్తే అదే కుట్టు పడుతుంది. అది కోటు. కుట్టు అసహ్యంగా పడితే అందం పోతుంది. చూడు, ఆఫీస్కి లేట్ అయినా పర్వాలేదు, అందం చెడకుండా నేనే కుట్టుకుంటాను. ఇంతకు మించి నువ్వేం ప్రశ్నలు వేయకుండా దయచేసి సూది దారం సాయం చేస్తావా ప్లీజ్? దానికి కింద ముడి వేయండి. అలా కాదు, అయ్యో చూసుకోవాలి కదా. సంధ్య, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. బుల్లెట్ల గాయాలే కేర్ చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ సూదంతా. ఎలా ఉంది? వెరీ నైస్. పార్ట్నర్ రెడీనా? ఎస్ బాస్. మీ పార్ట్నర్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారండి. ప్రాబ్లమా? ఏంటి? నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. ఆవిరికి నీళ్లు, ఉదయం కాఫీ, కోట్కి బటన్ కుట్టుకోవడం ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నారు. నన్ను అస్సలు హెల్ప్ చేయొద్దని చెప్తున్నారు. సంధ్య చెప్పేది నిజమేనా సూర్య? చిన్న చిన్న పనులే కదా ఆకాష్. మీ ఆవిడికి నా మీద కేరింగ్ ఎక్కువయ్యి అందుకే అలా కంప్లైంట్ చేస్తుంది, కానీ ఇదేం పెద్ద విషయం కాదు. నువ్వు లైట్ తీసుకో. సరే ఆకాష్, లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్దాం పద. బాయ్ సంధ్య. బాయ్. బాయ్. ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటూ పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వకపోయినా తొందరగా నీకొక జోడీ దొరికే వరకు నాకు మాత్రం పాపం అనిపిస్తూనే ఉంటుంది సూర్య.